71 నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఫ్రైడే రోజున ఢిల్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. 2023కి సంబంధించిన 11 మంది జ్యూరీ మెంబర్స్ అశుతోష్ గోవారికర్ అధ్యక్షతన 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఆల్ లాంగ్వేజెస్ ఆ సంవత్సరంలో సెన్సార్ అయిన సినిమాలని ఫ్యూచర్ అండ్ నాన్ ఫ్యూచర్ కేటగిరీకి సంబంధించిన అవార్డు లిస్టు ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ ప్రకటన అసహంతో అబ్జర్వ్ చేస్తే హిందీ సినిమాలకి నార్త్ సినిమాలకి పెద్దపీట వేస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమాలు హిందీ సినిమాలు అవడం గమనార్హం. అలాగే సౌత్ సినిమాలు మలయాళం, కన్నడ, తమిళ, తెలుగు సినిమాల నుంచి ఎక్కువ సినిమాలు ఈ కేటగిరీలో లేకపోవడం, ఓన్లీ టెక్నికల్గా ఇంపాక్ట్ ఉన్న సినిమాలను మాత్రమే కన్సిడర్ చేస్తే అర్థమవుతుంది. ఏది ఏమైనా ఫస్ట్ టైం 71 నేషనల్ ఫిల్మ్ అవార్డులు 2023 సంబంధించిన తెలుగు సినిమాల నుంచి 7 సినిమాలు నేషనల్ అవార్డు లిస్టులో ఉండటం, వివిధ కేటగిరీకి సంబంధించిన 7 సినిమాలు వేటికవే ప్రత్యేకంగా రికార్డులు క్రియేట్ చేయడం, అలాగే 2023లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు అవ్వడం ప్రత్యేక ఆకర్షణ కలిగించింది. వీటిలో నందమూరి బాలకృష్ణ నటించిన భగత్ కేసరి, కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన బలగం, ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్, ఎక్కువ సినిమాలు సంపూర్ణేష్ బాబుతో డైరెక్ట్ చేసి ఫస్ట్ టైం యూత్ఫుల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా బేబీ సాయి రాజేష్, అలాగే స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృత నటించిన గాంధీ తాత చెట్టు. ఈ 7 సినిమాలు డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ బేస్ మీద ఫస్ట్ టైం ఈ 7 సినిమాలు నేషనల్ అవార్డు 2023 సంబంధించిన లిస్టులో అవార్డులు రికార్డులు క్రియేట్ చేయడం, అవార్డు సంపాదించుకోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం అని చెప్పాలి. నందమూరి బాలకృష్ణ ఇంతకుముందు పద్మభూషణ్ అవార్డుతో ఫస్ట్ టైం ఒక రికార్డు క్రియేట్ చేస్తే, సెకండ్ టైం ఈ సినిమాకి భగత్ కేసరి సినిమాకి ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు బందీగా ఉండడంతో తనని పెంచి ఒక డైనమిక్ లేడీగా క్రియేట్ చేసిన విధానం, ఒక యూత్ఫుల్ ఉమెన్ కేటగిరీలో ఈ సినిమాకి అవార్డు సంపాదించింది. అలాగే హనుమాన్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2 కేటగిరీలో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకి స్టంట్, అలాగే బెస్ట్ యానిమేషన్ సంబంధించిన రికార్డు అవార్డు సొంతం చేసుకుంది. బలగం వేణు పల్లెటూరు బ్యాక్డ్రాప్లో వాళ్ళ మనసులు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను బేస్ చేసుకుని తీసిన ఈ సినిమాకి అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. ఊరు పల్లెటూరు కాసర్ల అనే రైటర్కి ఈ సినిమాకి అవార్డు రావడం గమనార్హం. అలాగే సుకృత స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృత గాంధీ తాత చెట్టు అనే సినిమాకి నేషనల్ అవార్డు ఈ కేటగిరీలో బెస్ట్ బాలనటిగా అవార్డు సొంతం చేసుకుంది. అలాగే సాయి రాజేష్ ఇంతకుముందు చాలా సినిమాలు సంపూర్ణ కామెడీ సినిమాలు తీసిన ఈయన యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా బేబీ బెస్ట్ అవార్డు కేటగిరీలో ప్రేమిస్తున్న సాంగ్కి ఈ సినిమాకి అవార్డు రావడం జరిగింది. ఈ సినిమా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్గా 2023లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి కాసుల వర్షం కురిపించిందని చెప్పాలి. 2023 సంవత్సరంలో ఆల్మోస్ట్ ఈ సినిమాలన్నీ కూడా దానికి ప్రత్యేక హిట్గా నిలిచాయి. డిఫరెంట్ జోనర్స్లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయడంతో పాటు కాసుల వర్షం కురిపించాయి. హనుమాన్ 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా మన సౌత్ కంటే నార్త్ హిందీలోనే హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిన ఆల్మోస్ట్ 100 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టిన సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. లాస్ట్ 20 మినిట్స్ అయితే ఈ బీజిఎంతో హైలైట్ అని రికార్డు క్రియేట్ చేసింది. బీజిఎంతో అదరగొట్టారని చెప్పాలి లాస్ట్ 20 మినిట్స్ మూవీ. తర్వాత ఈ సినిమాలన్నీ కూడా డిఫరెంట్ జోనర్స్ అవడంతో పాటు 2023లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలే. అయితే 2024, 25కు సంబంధించిన తెలుగు సినిమాలు మళ్ళీ ఆ టైప్ సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి లేకపోవడం, తెలుగు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో చూసే సినిమాలు లేకపోవడం సినిమా కళ తప్పిందని చెప్పాలి. ఇప్పుడైతే మరీ ఘోరంగా గత 4-5 నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరైన హిట్ లేక, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేక సినిమాలన్నీ కళ తప్పి సినిమా థియేటర్లు వెలబోతున్న టైం. ఏది ఏమైనా 71 నేషనల్ ఫిలిం అవార్డులో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి 7 సినిమాలు అవార్డులు సంపాదించుకోవడం, అలాగే ఒక
ఇలాంటి సినిమాలు మరిన్ని